సైరా తెలుగు న్యూస్ టీవీకి స్వాగతం. విశ్వ హిందూ పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2020 సంవత్సరం వినాయక చవితి ఉత్సవాలు పర్యావరణహితంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని నంద్యాల జిల్లా గౌరవాధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ గణేశోత్సవ సమితి ఉపాధ్యక్షుడు డాక్టర్ రామకృష్ణారెడ్డి గారు పిలుపునిచ్చారు. రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు, నంద్యాల జిల్లా కార్యాధ్యక్షుడు బుగ్గన చంద్రమౌళీశ్వరరెడ్డి గారు మాట్లాడుతూ, ఈ సంవత్సరం రాష్ట్రంలో కొత్తగా ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పడింది. దానికి అనుబంధంగా జిల్లా కమిటీలు, తాలూకా కమిటీలు, మండల కమిటీలు, గ్రామ కమిటీలు ఒకదానికొకటి అనుసంధానించబడి ఈ సంవత్సరం వినాయక చవితి ఎటువంటి సమస్యలు, ఆటంకాలు లేకుండా తగిన జాగ్రత్తలతో ప్రశాంతంగా జరుపుకోవాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, సమన్వయ కార్యదర్శి పోలేపల్లి సందీప్, ఉపాధ్యక్షుడు ఎర్రం విష్ణువర్ధన్ రెడ్డి, ఉపాధ్యక్షుడు అభిరుచి మధు, రాంప్రసాద్, రాజశేఖర్ రెడ్డి, మహేశ్వర్ రెడ్డి, జిల్లా స్థాయి కార్యకర్తలు శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నమస్తే. నంద్యాల జిల్లా అందరికీ వందనాలు. గణేష్ ఉత్సవ సందర్భంగా ఈ నెల 27వ తేదీ నుంచి గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయి. ఆ రోజు నుంచి 31వ తేదీ వరకు ఉత్సవాలు జరిపిన 31వ తేదీన నిమజ్జనానికి 3 రకాల ప్లేస్లు అంటున్నారు. కానీ ప్రధానంగా మనం చెరువుకట్టలో నిమజ్జనం చేయటం జరుగుతుంది. అయితే ఈ సందర్భంగా కొన్ని సూచనలు స్టేట్ నుంచి రావటం జరిగింది. వాటిని తప్పనిసరిగా ఫాలో కావాల్సిందిగా మండప నిర్వాహకులందరినీ కోరుతున్నా. అందరూ కూడా రాత్రిపూట ఉదయం రాత్రి మండపంలో సామూహికంగా హారతి ఇవ్వాలి అన్నటువంటిది ఒకటి. అదేవిధంగా మండపం దగ్గర భజనలు, సంకీర్తనలు, హరికథలు, కోలాటలు, ధార్మిక సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి. అలాగే మండపాల వద్ద 24 గంటలు కార్యకర్తలు జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ప్లాస్టిక్ అలంకరణలు మానుకోవాలి. ప్లాస్టిక్ వస్తువులతోటి అలంకరించేటువంటి పరిస్థితి నుంచి మనం బయటికి రావాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే కుటుంబంలోనే అందరూ కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొనేటట్టుగా చేయాలి. ఆ తర్వాత వాహనాన్ని మనం ఏ రూట్లో అయితే ఇచ్చామో ఆ రూట్లోనే నడుపుతూ వాటి వెంట భజన మరియు సంగీతం చేస్తూ మంచి భక్తిభావంతో వెళ్ళవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఈ నిమజ్జనం రోజున కానీ మండపాల దగ్గర కానీ మత్తు పానీయాలు సేవించి అక్కడికి వెళ్ళకూడదు అన్నటువంటి నియమాన్ని కూడా మనం పాటించవలసినటువంటి అవసరం ఉంది. అలాగే ఎవరైనా పిల్లలను తీసుకెళ్ళినట్లయితే పిల్లల జేబులో తల్లిదండ్రుల యొక్క ఫోన్ నెంబర్లను జేబులో ఉంచి మనం పిల్లల్ని తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. అదేవిధంగా మండపాల దగ్గర అశ్లీల వేషాలు, నృత్యాలు, గీతాలు ఇట్లాంటివి చేయకుండా జాగ్రత్త పడాల్సినటువంటి అవసరం ఉంది. ఈ గణేష మహోత్సవం కులమతాలని అతీతంగా సమరసతోటి జరుపుకోవాలి అన్నటువంటి సూచనలు కూడా ఇవ్వడం జరిగింది. ప్రధానంగా ప్లాస్టిక్ వస్తువులని వాడడాన్ని నిషేధించాలి అన్నటువంటి ఉద్దేశంతో కార్యక్రమాన్ని నిర్వహించాలని కోరుకుంటున్నారు. కాబట్టి మండపాల నిర్వాహకులు ఈ సూచనలను గమనిస్తూ మనం గణేష్ ఉత్సవాన్ని ఘనంగా నంద్యాల పట్టణంలో, నంద్యాల జిల్లాలో జరుపుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. రాష్ట్రంలో వచ్చిన మార్పు ఏమంటే మనకు రాష్ట్ర స్థాయిలో
ఒక కమిటీ ఏర్పడింది. రాష్ట్రానికి అనుబంధంగా జిల్లాలు, జిల్లాలకు అనుబంధంగా తాలూకాలు, తాలూకాలకు అనుబంధంగా మండలాలు, ఈ విధంగా రాష్ట్ర స్థాయిలో ఎక్కడ వినాయక చవితి ఉత్సవాలు ఏ సమస్య వచ్చినా ఆ స్థాయిలో పరిష్కరించడానికి మనకు కొత్త కమిటీ ఏర్పడింది. ఆ కమిటీ ఆధ్వర్యంలో మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారిని, అలాగే హోమ్ మినిస్టర్ గారిని, చీఫ్ సెక్రటరీ గారిని, డీజీపీ గారిని కలిసి ఈసారి హిందూ సమాజం షరతులు, ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు, క్యూఆర్ కోడ్లు, జీపీఎస్ సర్వేలు ఇవన్నీ ఏం లేకుండా సింగిల్ విండో విధానం ద్వారా ఎక్కడైతే మనం విగ్రహాన్ని ప్రతిష్ఠించుకుంటున్నామో వాటి వివరాలు, ఏ రోజు నిమజ్జనం, సాంస్కృతిక కార్యక్రమాలు, విగ్రహం ఎత్తు, వీటి వివరాలతో సింగిల్ విండో ద్వారా సంబంధిత డిపార్ట్మెంట్లకు ఒక్కసారి సబ్మిట్ చేస్తే వినాయక చవితి కార్యక్రమం సజావుగా జరుపుకోవచ్చు. నంద్యాల జిల్లాలో ఉన్న వినాయక భక్తులందరికీ, మండప నిర్వాహకులందరికీ జిల్లా తరఫున మనం హామీ ఇస్తున్నాం. ఏదైనా సమస్యలు వచ్చే జిల్లా ఉంది, జిల్లాకు సమస్యలు వచ్చే మనకు రాష్ట్రం సిద్ధంగా ఉంది. ప్రశాంతంగా ఎటువంటి సమస్యలు లేకుండా ప్రభుత్వ సహకారంతో, ప్రభుత్వ అధికారులు మనకు వ్యతిరేకం కాదు, వారి సహకారంతో ఈ కార్యక్రమాలను సంతోషంగా జరుపు भारत माता की जय, भारत माता की जय, जय गणेशा, जय गणेशा, जय गणेशा, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, बोलो गणेश महाराज की जय, भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। సత్యాన్ని లైక్ చేయండి, నీతిని షేర్ చేయండి. సైరా తెలుగు న్యూస్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి.